ఇప్పుడు మీరేం అడిగినా అది చెప్పేది అబద్ధమే. అత్తయ్య, మీరు అనవసరంగా దానికి ఎలివేషన్ ఇస్తున్నారు. మీ వల్ల అవ్వకుంటే నేను వెళ్ళి తేల్చుకుంటాను. ఒసే పిచ్చిదానా, దానికి ఎలివేషన్ ఇవ్వడం కదే. మన శత్రువుని అంచనా వేయడంలో తప్పటడుగు వేస్తే పాతాళానికి పడిపోతాం. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడగగానే నేనేం తప్పుగా మాట్లాడలేదు, కావాలంటే నువ్వే అడుగు అని కౌశిక్ గారికి కాల్ చేస్తే ఆవిడ ముందు ఎంత చిన్న చూపుగా ఉంటుంది. పోనీ ఈ ఇంట్లో మీ నాన్న, చెల్లి, మీ నానమ్మ మనం ఏం చెప్పినా వినరు, దాన్నే నమ్ముతారు. అది కాదమ్మా, అది మాట్లాడడం మనమే విన్నాం కదా. రాగిణి చెప్తుంది నాకు అర్థమవుతుంది. అది మాట్లాడింది మనం మాత్రమే విన్నాం. అది అలా మాట్లాడింది అనడానికి మన దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు. అందుకని అది నా పెళ్లి చెడగొడుతుంటే చూస్తూ కూర్చోవాలా? అంత దూరం రాదు నిషి, ఇంకోసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అది ఎప్పుడు? నిషి, దేనికైనా టైం కావాలి. ఎలానో జగదాత్రి ఇప్పుడు ఏం చేస్తుందో మనకు తెలుసు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. మేమంతా ఉన్నాం కదా, నీ పెళ్లికి దాని అడ్డు లేకుండా చూస్తాను. అమ్మా, ఇవాళ నాన్నని చాలా దగ్గరగా చూశానమ్మా. చూడడం అంటే చేతి ఉంగరాన్ని చూశానమ్మా. జరిగేవి అన్నీ చూస్తుంటే నాన్నని త్వరలోనే కలుస్తాను అనిపిస్తుందమ్మా. నాన్నని కలిసి సమాజం అడిగిన ప్రశ్నలు, నీకు అవసరం లేదు అనుకున్న నిజాలు, చిన్నప్పటి నుంచి నా బాధకి సమాధానాలు అన్నీ తెలుసుకుంటానమ్మా. కేదార్, కేదార్, కేదార్! ఏమైంది దాత్రి? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఆ మిస్టర్ ఎక్స్ ని ఎవరో కిడ్నాప్ చేశారంట. వాట్? వాళ్ళక్క మనమే అరెస్ట్ చేశామని నాకు కాల్ చేసింది. కానీ నాకు తెలుసు వాణ్ణి మాత్రం ఖచ్చితంగా ఎవరో కిడ్నాపే చేశారని. అవునా? కానీ ఎవరు కిడ్నాప్ చేసుంటారు? ఇంకెవరు? ఆ మీనన్ గాడే అయి ఉంటాడు. కానీ మీనన్ గాడు ఎందుకు కిడ్నాప్ చేస్తుంటాడు? వాళ్ళ మధ్య వచ్చిన గొడవ ఏమై ఉండొచ్చు? అసలు మీననేనా, లేక వీడి ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల ఎవరికైనా శత్రువయ్యాడా? నువ్వు చెప్తూ ఉంటే నాకు మీననే అయ్యుండొచ్చు అనిపిస్తోంది దాత్రి. సిటీలో జరిగే ప్రతి క్రైమ్ లోనూ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మీనన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ ఇలా ఎందుకు చేశాడు? ఇది ప్లానా? ఎవరి కోసం ఇంత ప్లాన్? లేదంటే వీళ్ళ మధ్యలో అసలు గొడవ ఏమై ఉంటుంది? కేడి, ముందు సాధు గారికి ఇన్ఫార్మ్ చేద్దాం. అలాగే దాత్రి. చెప్పు కేడి. జై హింద్ సార్. జేడి మాట్లాడతారంట. ఇవ్వు. చెప్పు జేడి. సార్, మిస్టర్ ఎక్స్ ని ఎవరో కిడ్నాప్ చేశారంట. ఇందాకే వాళ్ళక్క నాకు కాల్ చేశారు. మనమే అరెస్ట్ చేయించామనుకుంటున్నారు. కిడ్నాపా? వాళ్లే అందరినీ కిడ్నాప్ చేస్తారు. వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? మీననే అనుకుంటున్నాను సార్. కానీ ఆవిడ మనమే చేయించామనుకుంటుంది. లేదని ఎంత చెప్పినా వినడం లేదు. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతానంటుంది సార్. ఇదేదో పెద్ద స్కెచ్లా ఉంది. నువ్వు కేడి ముందు టఫ్ అండ్ డమ్ స్కూల్కి వెళ్ళండి. ఆ బాంబ్ థ్రెట్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోండి. ఓకే సార్. బీ కేర్ఫుల్. హోమ్ మినిస్టర్ గారితో నేను మాట్లాడతాను. జై హింద్ సార్. జై హింద్. కేదార్, మనం అర్జెంట్ గా డెఫ్ అండ్ డమ్ స్కూల్ కి వెళ్ళాలి. పద. ఏం ఆలోచిస్తున్నావు మీనాన్? అప్పుడు బాంబు థ్రెట్, ఇప్పుడేమో కిడ్నాప్.
రేయ్, ఏ చిన్న పొరపాటు జరిగినా మీనన్ మనల్ని ప్రాణాలతో వదలడు. ఫోటోలు తీయడానికి వాడు రెడీగా ఉన్నాడు కదా? రెడీగా ఉన్నాడన్నా. రెడీ అన్నా. అయినా జేడీ ఎవరో, ఎలా ఉంటుందో, ఏజ్ ఎంతనో అసలు వస్తుందంటావా? ఖచ్చితంగా వస్తుందిరా. ఈ వాటితో మీనన్ ఆ జేడీ ఆటను కట్టిస్తాడు. రేయ్, కారు బైక్ రెండూ వస్తున్నాయి, అలర్ట్గా ఉండండిరా. ఆ బైక్ మీద ఎవరో లవర్స్ లా ఉంటున్నాడంటే ఆ మీనన్లో భయం మొదలైంది. అవును జేడి, నువ్వు నిజానికి చాలా దగ్గరగా వచ్చేసావు. ఎరా, ఎవరైనా వచ్చారా? లేదు బాస్, ఇంకా ఎవరూ రాలేదు. పొద్దుటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఇంకా రాకపోవడం ఏంట్రా? మీరసలు బాగానే చూస్తున్నారా? మా సైడ్ నుంచి ఏ చిన్న పొరపాటు జరిగినా మేము ఎవ్వరం ప్రాణాలతో బ్రతకమని మాకు తెలుసు బాస్. అందుకే మేము చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. ఎవరు రాలేదు బాస్. సరే, మీరు ముందు అక్కడి నుంచి వచ్చేయండి. వారం రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి. ఓకే బాస్. ఎందుకు బాస్ వచ్చామని చెప్పారు? ఆ జేడీ వస్తుందేమో. నిజమని నమ్మినట్టయితే ఈ పాటికి వచ్చేసేది. రాలేదంటే నమ్మలేదు, లేదా మన ప్లాన్ తెలిసిపోయి ఉండాలి. అంత కాన్ఫిడెంట్గా ఈ పాటికే వచ్చేదని ఎలా చెప్తున్నారు బాస్? ఆ జేడీ ఆలోచించి లెక్కలేసుకుని బరిలోకి దిగద్దేవా. పులిలా విరుచుకు పడుతుంది, ఉడుములా పట్టేసుకుంటుంది. ముసలికి నీళ్లలో బలం ఉన్నట్టు జేడీ బలం చీకటి. తన గురించి మనకేం తెలియకపోవడం. ఒక్కసారి ఆ జేడీ ఎవరో, తన ఫ్యామిలీ గురించి తెలిస్తే మనమేం చేయాల్సిన అవసరం లేదు. ఆ జేడీయే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇంకోసారి ఇలాంటి ఫేక్ థ్రెట్ ఇచ్చినా నమ్మడు. ఆ జేడీని తన గూడులో నుంచి బయటికి లాగడం ఎలా బాస్? ఎంత తెలివైన వాడైనా ఒక తప్పు చేస్తాడు దేవా. ఆ తప్పుని పట్టుకుంటే చాలు. జేడీ కూడా చేస్తుంది, లేదా జేడీతో ఆ తప్పు చేయించేలా చేస్తా.
జేడి ఎవరో కనుక్కుంటా. వాళ్ళు స్టార్ట్ చేశారు, మనం ఫినిష్ చేద్దాం. పద. ఏరా, ఫోటోలు తీస్తున్నావా? నీ ఫోటో నేను తీనా? మాటేశారా? నేను ఆల్రెడీ ముగించేశాను. అనుకువెంతో అతి పత్తి తానే ఇంటి గడపే దాటిందంటే ఉరుముల ఉప్పెరతానే కుదురంటేనే తానే బెదురంటూనే లేదే జగదాత్రి గుణమే బలమై కొలువై ఉంది తానాలా ఎదుర చెప్పదురా హే మాటని పడదురా హే వెనక కడుగు పడని పడని తెగువ తనదిరా ఎదుట నిలబడి నీ మదమే అనిచరా హే పిడికి లింక బిగుసుకుంటే మాటలు ఉండవురా హే ఒక పరి నెమ్మది ఒక పరి దూకుడు కలగలిపిన తన గుణమిదిరా గుడ్డిన పిచ్చుకది బయట ఫిరంగిది ఇది కలబోసిన పరిమితిరా శ్రీమాతై నమః జగదాత్రై నమః శ్రీమాతై నమః జగదాత్రై నమః జగదాత్రై నమః. ప్లీజ్ నేను చెప్పేది వినండి. నేను ఇంటికి వెళ్ళాలి, లేదంటే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. ప్లీజ్ నేను చెప్పేది వినండి. నా పరిస్థితి అర్థం చేసుకోండి. నన్ను వదిలేయండి ప్లీజ్. రే నేను ఇంటికి వెళ్ళాలి. ఇంతవరకు తెచ్చుకోవద్దని చెప్పాను కదా యువరాజ్. భయపెట్టాం, బెదిరించాం, అయినా కూడా నువ్వు నేను చెప్పిన పని చేయలేదు. నిన్నేం చేయమంటావో నువ్వే చెప్పు. ఐఎమ్ సారీ, ప్లీజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇవాళ నీ కారణాలు వినడానికి నేను ఇక్కడికి తీసుకురాలేదు. నీకెంత ధైర్యం లేకుంటే ఈ మీనన్ మాటల్నే లెక్క చేయవా? మాటలతో చెప్తున్నాడు, చేతల దాకా పోడు అని అనుకున్నావా? ఏం చేస్తాళ్లే అనే నిర్లక్ష్యం బాగా పెరిగిపోయింది నీకు. నువ్వు మర్చిపోయిన మీనన్ని మళ్ళీ పరిచయం చేయమంటావా? ప్లీజ్, ఇవాళ నా ఎంగేజ్మెంట్, నా ఫ్యామిలీ అంతా పక్కనే ఉంది. అందుకే నువ్వు చెప్పిన పని చేయలేకపోయాను. చెప్పిందే చెప్పి బుర్ర తింటావెందుకు? నా మొహం చూస్తావేంట్రా? సిగరెట్ ఇవ్వు. బాస్, అయినా నేను ఇక్కడికి లాక్కొచ్చింది ఇవాళ జరిగిన దాని గురించి కాదు, ముందు జరిగిన దాని గురించి, ఇక ముందు జరగబోయే దాని గురించి మాట్లాడడానికి. కొన్ని రోజులుగా గ్యాంగ్లో ఏదో తప్పు జరుగుతుంది. అనుకున్నది ఏది అవ్వడం లేదు. పొరపాటు ఎక్కడుందా అని చూస్తే నీ దగ్గరే అని అర్థమైంది. మీనా, ఇప్పటివరకు జరిగిందంతా నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిపోయింది. ఇంకెప్పుడు ఇలా జరగదు. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను వదిలే.
ఎలా వదలను యువరాజ్? పోలీసులు నీ వరకు వచ్చేసరికి నువ్విలా నెగ్లెక్ట్గా బిహేవ్ చేస్తే నీ నుంచి నన్ను చేరుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదు. అందుకే నాకు పోలీసులకి మధ్య ఉన్న నిన్ను చంపేస్తే వాళ్ళకి నా వరకు వచ్చే దారి ఉండదు. చంపడం ఏంటి మీనన్? నీకోసం ఎన్ని రిస్కులు తీసుకున్నాను, ఎన్ని పనులు చేశాను. మా ఫ్యామిలీని రిస్కులో పెట్టి మరి నీకు హెల్ప్ చేశాను. సారీ యువరాజ్, తప్పడం లేదు. వద్దు మీనన్. మీనన్ మీనన్ ప్లీజ్ మీనన్, కనీసం నా ఫ్యామిలీ గురించి అయినా ఆలోచించు మీనన్ ప్లీజ్. తప్పు చేసే ముందు నువ్వు ఆలోచించుంటే విషయం ఇంత దూరం వచ్చేది కాదు కదా. అయినా ఇవాళ గన్ నీకు గురిపెట్టుందంటే అది నువ్వు చేసుకున్నదే. మీనన్ ప్లీజ్ మీనన్, మీనన్ ప్లీజ్, ఇంకోసారి ఇలా జరగదు మీనన్. నేను చూసుకుంటాను మీనన్. మీనన్ ప్లీజ్ మీనన్, నన్ను నమ్ము మీనన్. షూట్. మిస్ అవ్వలేదు, మిస్ చేయమని చెప్పాను. 25 ఏళ్ళు నేను కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం ఇదే. ఎంతో మంది శవాల మీద, 100 మంది నిజాయితీ మీద కట్టిన మహా సామ్రాజ్యం ఇదే. కూలిపోతూ ఉంటే చూస్తూ కూర్చోను. అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. ఈ పనిలో తప్పు చేయడం అంటే ప్రాణాలు వదిలేయడమే యువరాజ్. చెప్తే అర్థం చేసుకుంటావనుకున్నాను కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడుతున్నా. ఇంకొకసారి కుర్చీలో కూర్చొనే పరిస్థితి వస్తే ఇక్కడ నువ్వుండవు, నీ ఫ్యామిలీ. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుని వచ్చావు కదా, ఆ అమ్మాయి, వాళ్ళందరూ ఉంటారు. నీ కళ్ళ ముందే వాళ్ళందరినీ చంపేస్తా. మాటలతో చెప్తే నీకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు కదా, అందుకే డెమో చూపించి చెప్తున్నా. జాగ్రత్త. రై బాస్. దేవా, ఆ యువరాజ్ మీద ఒక కన్నేసించండి. కొంచెం తేడాగా ఉన్నా ఎత్తుకొచ్చేసేయండి. సరే బాస్, ఒక టీం అదే పనిలో ఉంటాం. అమ్మా అమ్మా అమ్మా. ఏంటే, ఎందుకలా అరుస్తున్నావు? అమ్మా, నువ్వు తెచ్చిన మాటలు కనిపించడం లేదే. ఏంటే నువ్వనేది? ఎక్కడ పోగొట్టుకున్నావు? తెలీదమ్మా. ఇక్కడే ఎక్కడ ఉంటాయి చూడండి. పొద్దుట్నుంచి ఇల్లంతా తిరుగుతుంది ఆ జగదాత్రి. కనిపిస్తే దానికే కనిపించాలి. కనిపిస్తే మాత్రం అది తిరిగి ఇస్తుందా రాగిణి? దానికి వాళ్ళమ్మ బుద్ధులే వచ్చాయి. దొంగ బుద్ధులు, దొంగ మనుషులు. మంచి వాళ్ళన్న ముసుగులో ఉన్న దుర్మార్గులు వాళ్ళు. అవకాశం కోసం ఎదురు చూసే గుంటనక్క. అయినా నాన్నగా తీసుకుని అదేం చేసుకుంటుందమ్మా? వేసుకోలేదు, వేసుకుంటే దొరికిపోతుంది. అయ్యో పిచ్చి తల్లి, నగ తాకట్టు పెట్టుకుంటుంది, డబ్బులు తీసుకొచ్చుకుంటుంది, అవసరానికి వాడుకుంటుంది. లేకపోతే పైన ఉన్నాడు కదా ఆవిడగారి రహస్య ప్రేమికుడు, వాడికి కూడా ఇచ్చుండొచ్చు. అయితే ఆ మాటీలు ఖచ్చితంగా దాని రూమ్లోనే ఉంటాయి. వెళ్ళి చూద్దాం పదండి. పదండి. నిషి,
పాస్పోర్టా? పాస్పోర్ట్తో ఏం పని దీనికి? పాస్పోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది దీనికి? ఇన్ని రోజుల్లో నన్ను పిచ్చిదాన్ని చేస్తూ వచ్చింది. ఇప్పుడు నాతో పాటు మీ అందరూ సాక్ష్యం ఉన్నారుగా. ఇప్పుడు ఎలా తప్పించుకుంటుందో ఏం చెప్తుందో చూద్దాం.